శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బిఎస్ మక్బూల్ అహ్మద్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నానా దర్గా నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్టీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాజరయ్యారు. అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయా శాంతమ్మ, కదిరి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పోల శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు అత్తా చాంద్ బాషా, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, బీసీ స్టేట్ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల హరిప్రసాద్, డాక్టర్ బత్తుల వెంకటరమణ, తనకల్లు మండలవాసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంజే రెడ్డి, తనకల్లు మండలం మాజీ కన్వీనర్ బైక్ భాస్కర్ రెడ్డి, వివిధ మండల నాయకులు హాజరయ్యారు. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన కదిరి నియోజకవర్గ ప్రజలకు నేను చాలా రుణపడి ఉన్నాను. వాళ్లకు ధన్యవాదాలు చెప్పేదానికంటే నేను రుణం పడి ఉన్నానని చెప్పడం కరెక్ట్ అని అనిపించింది ఈరోజు. ఎందుకంటే 1,00,000 మంది నా నామినేషన్ కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ మండుటెండలో వాళ్ళు 4 గంటలు మనను చీరప్ చేసి మేము జగనన్నకే ఓటు వేస్తాం, చంద్రబాబు నాయుడు కల్లిబొలి మాటలు మేము ఎట్టి పరిస్థితుల్లో వినము, అందువల్ల మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని ఇది నిరూపించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి ప్రజలని, రాష్ట్ర ప్రజలని మోసం చేసినాడు. కాబట్టి మేము ఈ 5 ఏళ్లు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని